అప్పుడే ఇంకో 100 ఫీట్లు ఏమంటే ఇన్నవా? ఇప్పుడు చూడు మళ్ళా డబుల్ పని కాబట్టే. ఎండాకాలం వచ్చిందంటే ఊకుకే బోర్లు కడిగిపించుకుంటే అవుతుంది. అట్లా కూడా నీళ్లు చక్కగా రాకపాయే. అరే ఏందన్నా కిరాయి కడతలేమా? ఊకుకే పక్కింట్లోకి వెళ్ళి నీళ్లు మోసుకోవాలంటే ఎట్లా? ఓ ట్యాంకర్ అన్న ఓపియ రాదు? తాగుతానికంటే కొనుక్కుంటాం కానీ వాడుకుంటానికి లేకుంటే ఎట్లా అని డైలాగులు వినబడుతుండొచ్చు ఆడాడా. ఎందుకో తెలుసు కదా, పట్నంలా నీళ్ల తిప్పలు బగ్గనే ఉన్నాయి. ఉల్లా ఎండలు చిన్న కొడుతున్నాయా మరి? కొబ్బరి బొండంలో స్ట్రా వేసి గుంజినట్టే బోర్లు ఎండిపోయే వరకు నీళ్ల ట్యాంకర్లకు ఫోన్ కొడుతున్నారు. ఇక దినం 12,000 ట్యాంకర్లు అంటే మాటలా? 5 ఏళ్ల కింద 8,000 ట్యాంకర్లే సప్లై చేస్తే ఇప్పుడు ఇంకో 4,000 పెరిగినాయి. బస్తీలల్లా పబ్లిక్ కు తాగుతానికి పుక్కట్లనే పంపుతుంటే అపార్ట్మెంట్లు కాలనీలల్లా పైకం తీసుకుంటున్నారు. బోర్ పోయకుంటే ఫోన్ కొట్టాల్సిందే. కానీ ఇంట్లో ఓ ఇంకుడు గుంతుంటే గా తక్లీఫే ఉండది. ఎన్ని మాటలు చెప్పినా కొందరు చెవిన పెడతలేరట మరి. అందుకే 200 గజాల కంటే ఎక్కువ ఉన్న ఇండ్లు అపార్ట్మెంట్లకు ఇంకుడు గుంతలు లేకుంటే నోటీసులు పంపే పనులున్నారు. నెలలా ఎవరైనా ఎక్కువ మాటల ట్యాంకర్ కు ఫోన్ కొడితే వాళ్ళ వివరాలు సుతాది ఇస్తున్నారు. ఇంకుడు గుంత ఏడదవ్వుకోవాలి, ఎట్లా చేయాలి, ఖర్చు ఎంత అవుతుంది, ఇట్లా అన్ని వివరాలు చెప్పిస్తారట ఆఫీసర్లతోటి. అట్లా కూడా లాపర్వా చేస్తే ఊకూకే నీళ్ల కోసం ఫోన్ చేస్తారా అంటే ఇటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి సంబంధించిన రెమెడీ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కెపాసిటీని బట్టి 500 కాంచి 2,000 దాకా తీసుకుంటున్నారట ఒక్కో ట్యాంకర్ కు. నెలలో 6-7 మాటల బుకింగ్ చేస్తే గవ్వే 10-12 కాబట్టే. ఎక్కువ మాటల బుకింగ్ చేస్తే డబ్బులు కట్టాలి. గదే పైకం పెట్టుకొని ఇంకుడు గుంత దవ్వుకుంటే అయిపోతుందని ఆఫీసర్లు చెప్తున్నమాట. ఆలోచన చెయ్యింది మరి.